పేరులో తప్ప ఏపీ ప్యాకేజీలో ప్రత్యేకత లేదన్న పవన్. బీజేపీ దృష్టిలో ఆంధ్ర ప్రజలకు ఆత్మాభిమానం లేదా అని ట్వీట్. ఈ నెలాఖరుకు పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభం. నిర్వాసితుల పునరావాసంపై రాజీ లేదన్న దేవినేని. షామీర్పేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో కారు బోల్తా, 4 అక్కడికక్కడే మృతి. తిరుమలలో శ్రీవారి ఉత్సవ ఏనుగు వీరంగం, మావటిపై దాడి, తీవ్ర గాయాలు. ఇంగ్లాండ్ మీద అత్యధిక స్కోర్ చేసిన భారత ఓపెనర్. చెన్నై టెస్ట్లో కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డ్. హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని శాంతినగర్లో కాల్పుల కలకలం రేగింది. కేవీఎస్ బ్యాంక్ సీఈఓ మన్మథ దాలియాపై ఓ దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. దాలియా ఇంట్లోకి వచ్చిన ఆ యువకుడు కాల్పులు జరిపి పారిపోయాడు. బ్యాంకు నుంచి వస్తున్నానంటూ వాచ్మెన్కి చెప్పిన యువకుడు అపార్ట్మెంట్లోకి వెళ్లాడు. డబ్బులు ఇవ్వాలంటూ బ్యాంకు సీఈఓ మన్మథ దాలియాను బెదిరించాడు. అయితే తన వద్ద ఎలాంటి డబ్బు లేదని చెప్పడంతో ఇంట్లో ఉన్న వారిని చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడ్డవారు వెంటనే డబ్బులు ఇస్తామంటూ బెడ్రూమ్ వరకు వెళ్లి వెంటనే తలుపు మూసేశారు. అదే సమయంలో దుండగుడు కాల్పులు జరపడంతో ఓ బుల్లెట్ గోడకు తగిలింది. మరో బుల్లెట్ దాలియా కాలికి తగిలింది. కాల్పులు జరిపిన వెంటనే అగంతకుడు కిందికి వచ్చి బైక్ మీద పరారయ్యాడు. దాలియా బ్యాంకు సీఈఓ కాబట్టి ఇంట్లో డబ్బులు ఉంటాయని వచ్చిన వ్యక్తి కాల్పులు జరిపాడా, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాలికి గాయమైన మన్మథ దాలియాను బంజారాహిల్స్లోని ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనాస్థలిని పరిశీలించారు. 2 రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డాగ్ స్క్వాడ్ను కూడా రంగంలోకి దింపారు. అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుడు తెలిసిన వ్యక్తే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తెలిసిన వారిని, చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాధితుడు మన్మథ దాలియా ఆసుపత్రిలో ఉన్నారు. చికిత్స కొనసాగుతోంది. ప్రాణాపాయం ఏమీ లేదని చెబుతున్నారు డాక్టర్లు. అతడు ఒక బ్యాంక్ అధికారి ఇక్కడ ఉన్నాడు, అతన్ని కలవాలని వచ్చాడు. మరి ఆ విషయము ఇతనికి వాచ్మెన్కి తెలియదు ఇక్కడ బ్యాంక్ అధికారులు ఎవరు ఉన్నారో. అతని కారు గురించి, ఈ కారుకు సంబంధించిన యజమాని కావాలని మాట్లాడేది అని అన్నారు. మరి అతని వివరాలు తెలియదు కాబట్టి పైన ఉన్న ఓనర్ వైఫ్ తోటి వాచ్మెన్ మాట్లాడడం జరిగింది. మాట్లాడి మరి ఇతను ఎవరో వ్యక్తి వచ్చారు, ఏదో మాట్లాడేది ఉందటానంటే అతను పైకి తీసుకురావాలని చెప్పడం జరిగింది. తర్వాత అతను పైకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 నిమిషాలు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత మరి వారి మధ్య ఏంటో తెలియదు, అతను ఒక వెపన్తో పైకి ఫైర్ చేశారు. తర్వాత ఇంకొక ఫైర్ చేస్తే కాలికి చిన్న గాయం జరిగింది. అతన్ని హాస్పిటల్కు పంపించడం జరిగింది. ఆ గాయమైన వ్యక్తి కేబిఎస్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ అనేది దానికి సంబంధించిన సీఈఓ అని అంటున్నారు. వారి ఇక వాస్తవాలు తెలియదు. అతన్ని ఎగ్జామైన్ చేస్తే కానీ మనకు పద్ధతి. పక్కా ప్లాన్తోనే దుండగుడు అపార్ట్మెంట్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. బ్యాంకులో పనిచేసే వ్యక్తి కావాలంటూ వాచ్మెన్ను అడిగాడు. అలాంటి వారెవరూ లేరని చెప్పినా వినలేదు. దాలియా కారును చూపించి ఆ కారు యజమానితో మాట్లాడతానని అన్నాడు. దీంతో అతన్ని పైకి తీసుకెళ్లాడు వాచ్మెన్. దాలియాతో కొద్దిసేపు మాట్లాడాడు. అయితే ఉన్నట్టుండి కాల్పుల శబ్దం వచ్చింది. వాచ్మెన్ పైకి వెళ్లి చూడగా నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని చెప్పాడు వాచ్మెన్. మా ఆయనకు అడిగితే మా ఆయన బ్యాంక్ పబ్బుల్లో ఎవ్వరు లేరని మా ఆయన అండంట. మా ఆయన అనేసరికి ఉన్నాడు, ఈ కార్ అదే బ్యాంక్ సార్ కారే అని చెప్పిండట. చెప్తే మేడంకు మా ఆయన ఫోన్ చేసినట్ట గిందిగని. బ్యాంక్ సార్ మేడం ఒక ఆయన వచ్చి బ్యాంక్ సార్ కావాలంటుండు అని మేడంకు మా ఆయన ఫోన్ చేసినట్ట. మా ఆయన ఫోన్ చేస్తే మేడం ఏమందంటే సరే శంకర్ పైన తోలుకరమ్మంటే ఈయన తోలుకొని వచ్చిండు. బెల్లి కొట్టంగానే ఆయన లోపలికి పోయిండు.
లోపలికి పోయిన తర్వాత మా ఆయన కిందికి వచ్చేసిండు. కిందికి రాగానే కాల్ చేసిండట. ఫస్ట్ గోడకు కాల్చిండట. గోడకు కాల్చిన తర్వాత ఇక్కడ తోడకు కాల్చిండు. సార్ను తోడకు కాలవంగానే మా ఆయన ఏమో సప్పుడు వచ్చిందని మీది కురికొచ్చిండు. మా ఆయన మీది కురికి రాగానే ఆయన కిందికి దన ఉరికిపోయిండు. కాల్చినోడు మా ఆయన మీది కురికొచ్చిండు, ఆయన కింది కురికిండు. పేరు బ్యాంక్ సార్ పేరు తెలియదు. బ్యాంక్ సార్ ఇంటికండి. ఏ బ్యాంక్ సార్ అన్న? హైటెక్ సిటీ మాందాపూర్లో బ్యాంక్ ఉంటుంది కదా, ఆ సార్ ఇంటికండి. ప్లాట్ నంబర్ తెలుసా సార్ అన్నాడు. ప్లాట్ నంబర్ తెలుసా సార్ అని నేను అన్నా. తెలియదు, కారు తెలుసు అని కారు అన్నీ లెంకుతుంటే నేనేం చేసిన, ఆయన కార్లు లెంకుతుండు కదా అని నేను ఆయనతో అమ్మకు ఫోన్ చేసిన. అమ్మ एक आदमी आ गया है, ऊपर लेके आना न कब बोलना अम्मा ఏ టీకే శంకర్ లేకే అని ఆయన అంటే నేను వచ్చి బెల్ కొడితే కూడా మా సారు డోర్ తీసినాకల సారు ఒక ఆయన వచ్చిండు శంకర్ పర్వాలేదు అన్నాడు. ఆయనతో మా సారు ఈ కుర్చీ మీద ఆయన కూర్చుని పెట్టిండు, ఆ కుర్చీ మీద మా సారు కూర్చుండు. ఇక 5-10 నిమిషాలు ఏదేదో మాట్లాడారు మా సారు. ఆయన బ్యాంకు నుంచి వచ్చినావంటే అది ఐడెంటి కార్డు ఏమో మా సార్ అడుగుతాడు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఇక వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోగానే ఏమైంది, పైసలు అడిగాడట మా సార్ను. పైసలు అంటే మీరే పైసలు క్యాయ్ అని మా సార్ అన్నట. తెలుగు రాదు. క్యాయ్ అంటే ఇక బెడ్రూమ్లో చూసుకో అంతటి చూసుకో అని మా సార్ తోలుకపోయిండట. ఇక ఈ డోర్ పెట్టి తోలుకపోయినాక ఇక లోపల కాల్ చేసిండు సార్. కాల్ చేసిండు, వెళ్ళిపోయిండు. లేదా చూడలే. నేను కిందికి పోయినా, వీళ్ళు మాట్లాడుతారు. ఇక నేనేం చేయాలని కిందికి పోయినా. తెలుగు మాట్లాడుతుండు, మా సార్తోనేమో హిందీలో మాట్లాడుతుండు. పేరు చెప్పలే, ప్లాట్ నంబర్ చెప్పలే, పేరు చెప్పలే. అడిగినా హైటెక్ సిటీ నుంచి బ్యాంకు నుంచి వచ్చిన, మరి కారును గుర్తుపడతా కానీ సారు ప్లాట్ నెంబర్ తెలియదు అంటే ఇంట్లో బోల్ లేరు సార్ మరి బ్యాంక్ వాళ్ళు అంటే నేను కారును గుర్తుపడతాను. కాలరాలే తిరుగుతాను. సౌండ్ ఇన్లే నేను పట్టుమని సపోర్ట్ ఇచ్చింది. ఇక సపోర్ట్ వచ్చినాక జరిసేపటికి అమ్మ వచ్చింది, ఈ పక్కింటి అమ్మ వచ్చి శంకర్ ఉప్పరా అంటే క్యావా అమ్మ అంటే సార్కు కాల్ చేసి పోయిందట సుజాత అంటే పోయినాం. పోయే వరకు సారు అమ్మ బెడ్రూమ్లో ఉంది. ఏమైంది సార్ అంటే అటు షూట్ కరికి గయా శంకర్ అవి గయా ఉనుకు పక్కకు అండు. ఆయన సార్ని చూసి నేను గేట్ దాకా ఉరికినా అటు ఇటు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బైకును ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత మృతి చెందింది. వేగంగా దూసుకొస్తున్న కారు ఢీకొనడంతో మహిళ మృతదేహం కారుపై పడింది. అయితే ఆ మృతదేహం కారుపై ఉన్న డ్రైవర్ 2 కిలోమీటర్ల మేర అలాగే పోనిచ్చేశాడు. యాక్సిడెంట్ అయినా కారు ఆపకుండా అలాగే దూసుకుపోయాడు. అడ్డాకుల శివార్లలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కారుకు అడ్డుపడ్డారు. దీంతో కారును ఆపేసి అక్కడి నుంచి పరారయ్యాడు డ్రైవర్. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భర్త పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాధితుల్ని మూసాపేట మండలం గాజులపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. షామీర్పేట వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే చనిపోయారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ నుంచి షామీర్పేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ కేసులో సంచలనం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. స్టేషన్లో నగదు లావాదేవీలకు సంబంధించి అవకతవకల వ్యవహారం వల్లే హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీఐ మహమ్మద్ అలీని సస్పెండ్ చేశారు కమిషనర్ గౌతమ్ సవాన్. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సీఐపై చర్యలు తీసుకున్నారు కమిషనర్. ఈ కేసులో ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు అధికారులు. తిరుమలలో శ్రీవారి సేవలో ఉండే గజరాజుకు మళ్లీ కోపం వచ్చింది. ఈ రోజు అవనిజ అనే ఏనుగు అకస్మాత్తుగా మావటిపై దాడి చేసింది. ఏం జరుగుతోందని ఆ మావటి గుర్తించేలోపే అతన్ని కుల్లబొడి చేసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. గతంలో 2010లోనూ ఇదే అవనిజ ఇలా రెచ్చిపోయింది. బ్రహ్మోత్సవాల సమయంలో మావటిపై దాడి చేసింది. దీంతో సిబ్బంది ఆ ఏనుగును తిరుపతికి పంపించేశారు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్లీ తిరుమలకు తీసుకొస్తే మరోసారి దాడి చేసింది. దీంతో సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రి సమీపంలో ఓపీ బ్లాక్ ఎదురుగా ఉన్న బాత్రూంలో గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
నిత్యం రోగులు వారి బంధువులతో కిటకిటలాడుతూ ఉండే ప్రదేశంలో ఉన్న బాత్రూమ్ ఈ ఘటన జరగడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఆసుపత్రి అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బులెటిన్లో